వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషికా వ్లాగ్స్ 143. ఈ రోజు నేను ఉల్లగడ్డ షేర్వా రెడీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా జార్ తీసుకొని అందులో ఒక టమాటో వేసుకోవాలండి. కట్ చేసిన టమాటో, కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. అలాగే ధనియాలు కొంచెం, సోంపు కొంచెం, మిరియాలు కొంచెం వేసుకోవాలండి. అలాగే అల్లం కొంచెం వేసుకోవాలి, తెల్లగడ్డ పాయలు కొంచెం వేసుకోవాలి, పట్టా లవంగాలు వేసుకోవాలండి. పట్టా లవంగాలు వేసుకోవాలి. అంతే, దీన్ని పేస్ట్ కింద చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. టమాటో తీసుకున్నానండి, పెద్ద సైజ్ టమాటో ఒకటి తీసుకున్నాను. అలాగే ఆనియన్ ఒకటి తీసుకున్నానండి. అలాగే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఒక 4-5 తీసుకున్నానండి. అలాగే ఆలు కట్ చేసి పెట్టేసుకున్నానండి. గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం సోంపు, పట్టా, లవంగం, బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ టమాటో వేసుకోవాలి. ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే ఉంది కదండి, అది వేసేసి బాగా పచ్చి వాసన పోయేంత దాకా ఫ్రై చేయాలండి. ఒక 3 మినిట్స్ అట్లా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొంచెం పసుపు వేయాలి. పసుపు తర్వాత కారం వేసుకోవాలండి. మన టేస్ట్కి సరిపడంత కారం, ఉప్పు వేసుకోవాలి. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆలు అయితే ఉంది కదండి, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఈ మసాలా, కారం అంతా ఈ ఆలుకు పడాలండి. ఈ ఉల్లగడ్డకి బాగా పడాలి. అప్పుడు కొంచెం దగ్గర పడిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ షేర్వా కావాలో అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి ఇప్పుడు ఒక 3-4 విజిల్స్ పెడితే మన షేర్వా రెడీ అయిపోతుంది. చూడండి, ఫైనల్ గా అయితే ఉల్లగడ్డ షేర్వా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉందండి షేర్వా అయితే. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, చపాతీ ఆర్ పూరీలోకి బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.